నమస్కారం. నా పేరు గురుదేవ్ రెడ్డి. మీరు చూస్తుంది గురు టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం హార్నర్ మ్యాజిక్ బుక్ 15 యొక్క అన్బాక్సింగ్ అయితే చూద్దాం. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కింద సబ్స్క్రైబ్ కొట్టండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు బాక్స్ మీద ఏమున్నాయి అయితే చూద్దాం మనం. బాక్స్ మీద ఇక్కడ వచ్చేసి హార్నర్ అని ఉంది. ఇక్కడ వచ్చేసి ల్యాప్టాప్ అయితే సింబల్ అయితే ఇచ్చారు. ఇక్కడ వాళ్ళు హార్నర్ బ్రాండ్ లోగా ఇచ్చినారు. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ వచ్చేసి వ్యారంటీ బ్యాక్ బాక్స్లో ఏమొస్తాయని రాసినారు. ల్యాప్టాప్ ఇది వచ్చేసి 50,000 ప్రైస్ అయితే ఇచ్చినారు. ఇక్కడ క్యూఆర్ కోడ్స్ ఇచ్చేసినారు. ఇంకా సైడ్ వచ్చేసి వీళ్ళు ఇక్కడైతే ఏమి ఇవ్వలేదు. ఇట్ సైడ్ వచ్చేసి ఇంకా మీకు ప్రాసెసర్ ఏమైనా యూజ్ చేసినారా అని వెయిట్ అయితే ఎంత ఉందో ఇచ్చేసినారు. ఇప్పుడు మనం బాక్స్లో అయితే ఏమున్నాయో చూద్దాం. ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. బాక్స్లో ఏమున్నాయో అయితే చూద్దాం. ఇదిగోండి, ఇదైతే ల్యాప్టాప్. ఇంకా వీళ్ళు బాక్స్లో వచ్చేసి ఛార్జర్ అయితే ఇచ్చేసినారు. ఇది 65 వాట్స్ ఛార్జర్ అయితే ఇచ్చేసినారు వీళ్ళు బాక్స్లోనే. అండ్ ఇది వచ్చేసి ఛార్జర్ వచ్చేసి టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే వచ్చింది బాక్స్లో. వీళ్ళు చూడండి, ఇది 65 వాట్స్ అడాప్టర్ అయితే పెద్దగా ఇచ్చినారు చూడండి. ఇప్పుడు ఇదైతే పక్కన పెడదాం. ఇప్పుడు ల్యాప్టాప్ చూద్దాం. ల్యాప్టాప్ చూడండి, ఇది వచ్చేసి స్లిమ్ బాడీ అయితే ఇచ్చేసినారు వీళ్ళు. ఫుల్ ప్యాక్ అయితే వచ్చింది. ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి ల్యాప్టాప్ హార్నర్ మ్యాజిక్ బుక్ 50 డిజైన్. వీళ్ళు ఫస్ట్ ఇప్పుడు హార్నర్ ల్యాప్టాప్ అయితే చూడండి, ఫ్రంట్ బ్యాక్ అయితే ఇవి. మీకు బాక్స్లో అయితే హార్నర్ ల్యాప్టాప్ అండ్ అడాప్టర్ అండ్ కేబుల్ మాత్రమే వచ్చినాయి. ఇంకా మిగిలింది బ్యాగ్ గిగ్ అట్లాంటైతే మీకు ల్యాప్టాప్కి అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. మీకు బాక్స్లో వచ్చింది వచ్చేసి ఛార్జర్ అండ్ కేబుల్, అదే ఛార్జర్ అడాప్టర్ అండ్ కేబుల్ అండ్ ల్యాప్టాప్ అయితే వచ్చింది. ఇప్పుడు ల్యాప్టాప్ చూద్దాం మనం. ల్యాప్టాప్ ఒక డిజైన్ చూసాం. ఇప్పుడు డిజైన్ ఎలా ఉందో ఇప్పుడు దీని బిల్డ్ క్వాలిటీ చూద్దాం. బిల్డ్ క్వాలిటీ అని వీళ్ళు సైడ్కి ఏమేమి ఇచ్చినారో చూద్దాం. ఇది బిల్డ్ క్వాలిటీ వచ్చేసి ఇది వచ్చేసి మొత్తం అల్యూమినియం బాడీతో అయితే వీళ్ళైతే డిజైన్ చేసినారు. బికాస్ ఆఫ్ ఇది మామూలుగా కొన్ని ల్యాప్టాప్స్ ప్లాస్టిక్ బాడీతో డిజైన్ అయితే, బట్ వీళ్ళు అల్యూమినియం బాడీ అయితే వీళ్ళైతే డిజైన్ చేసినారు. వీళ్ళు వచ్చేసి మొత్తం ఎంటైర్ మీకు ఫ్రేమ్స్ అండ్ కింద పైన మొత్తం ఎంటైర్ బాడీ అంతా అల్యూమినియంతో చేస్తారు. వీళ్ళు హార్నర్ లోగో వచ్చేసి కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేసినారు. మీకు బ్లూ కలర్ అనేది అయితే ఇచ్చేసినారు. వీళ్ళు బ్రాండ్ లోగో బ్లూ కలర్ కాబట్టి బ్లూ కలర్ అయితే ఇచ్చేసినారు. మీరు చుట్టూ కూడా చూడండి, మొత్తం చుట్టూ కూడా ఇటు సైడ్ లైన్ అయితే ఉంటుంది. ఎంటైర్ బ్లూ కలర్ లైన్ అయితే ఉంటుంది. మీకు ఏ సైడ్ చూసినా మీకు బ్లూ కలర్ లైన్ అయితే ఉంటుంది. ఇది అల్యూమినియం బాడీ వచ్చింది. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఏముందో చూద్దాం. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది AMD రెజాన్ ప్రాసెసర్ అయితే వస్తుంది. సో ఇది విండోస్ ల్యాప్టాప్ కాబట్టి విండోస్ అయితే ఇచ్చేసినారు. వీళ్ళు ఇక్కడ నుంచి అయితే ఫ్యాన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసినారు. అంటే మీకు గాలి అనేది బయటకు పోనీకంటే సిస్టమ్ హీట్ కాకుండా ఉండేదానికి గాలి అయితే ఇక్కడైతే ఫ్యాన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు హాట్ ఎయిర్ అయితే బయటకు వస్తుంది. ఇవి 2 స్పీకర్స్ అయితే ఇచ్చేసినారు. వీళ్ళు డ్యువల్ స్పీకర్స్ ఇచ్చేసినారు. దీనికి డ్యువల్ స్పీకర్స్ అండ్ డ్యువల్ మైక్స్ కూడా ఇచ్చేసినారు. వీళ్ళు డైరెక్ట్ ల్యాప్టాప్లోనే ఇన్బిల్ట్లోనే డ్యువల్ స్పీకర్ అని ఇచ్చేసినారు. ఇవి వచ్చేసి కొంచెం హైట్ అయితే ఇచ్చినారు చూడండి. మామూలుగా మీకు అన్నిటికీ ప్లెయిన్ ఉంటుంది చూడండి, ఇదైతే కొంచెం హైట్ అయితే ఇచ్చినారు. మీకు ఇక్కడ కూడా హైట్ అయితే ఇచ్చినారు. బికాస్ ఆఫ్ మీరు ల్యాప్టాప్ ఎప్పుడైనా కింద పెట్టినా కూడా కొంచెం ఇట్లా క్రాస్ అనేది వస్తుంది చూడండి. ల్యాప్టాప్ ఇట్లా పెడితే కొంచెం మీకు కింద ఉండదు, కొంచెం ఇట్లా ఉంటుంది. అంటే మీకు కింద ఎయిర్ ఫ్లో కంటే మీకు ఎక్కువ రన్ చేసినా మీకు హీట్ కాకుండా కింద ఎయిర్ అనేది వెళ్ళిపోతుంటూ ఉంటుంది కాబట్టి మీకు అట్లా డిజైన్ అయితే. ఇక్కడ చూడండి కొంచెం స్పేస్ అయితే ఇక్కడైతే కొంచెం స్పేస్ అయితే ఇచ్చారు. మీకు డెస్క్టాప్ ఇట్లా అయితే మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేసినప్పుడు ఇది కొంచెం స్ట్రైట్ చేసినప్పుడు ఇది ఎడ్జ్ వరకు తిరుగుతుంది. ఇదంతా అల్యూమినియం బాడీని చూడండి. మీకు సౌండ్ ఎక్కడ కొట్టిన సౌండ్ అంతా ఆల్మోస్ట్ మీకు అంతా అల్యూమినియం బాడీ. సైడ్ వచ్చి HDMI కేబుల్ అండ్ USB టైప్ 3.0 అయితే ఒకటి ఉంటుంది. ఇది వీళ్ళు USB 2 ఇచ్చినారు ల్యాప్టాప్కి. 1 వచ్చేసి USB 2.0తో వస్తే 1 వచ్చేసి 3.0 వస్తుంది. ఇది వచ్చేసి టైప్ C కేబుల్ అయితే వస్తుంది మీకు. ఇది వచ్చేసి టైప్ C కేబుల్ చూడండి. ఇది ఛార్జింగ్ పెట్టుకునేది అయితే టైప్ C కేబుల్. వీళ్ళు ఇంకా ఛార్జర్ చూద్దాం ఒకసారి. ఛార్జర్ చూపిస్తాను. ఇది వచ్చేసి 65 వాట్స్తో అయితే వచ్చింది. ఇది హార్నర్ ఛార్జర్ చూడండి. ఇది డ్యువల్ సైడ్ టైప్ C అయితే ఇచ్చేసినారు చూడండి. మీకు డైరెక్ట్ టైప్ C పిన్ అయితే పెట్టి చేస్తుంది. మీకు ఇది వెయిట్ అనేది కూడా తక్కువ ఉంటుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈజీగా క్యారీ అయితే చేయొచ్చు. మీకు ల్యాప్టాప్ కూడా పెద్ద వెయిట్ అనిపించదు. ల్యాప్టాప్ కూడా నాకు ఆల్మోస్ట్ 1.5 kgs నుంచి 1.6 to 7 అంటే 1.6.7 kgs 1.5 kgs ఉంటాయి. అంతకన్నా ఎక్కువ అయితే లేదు. ల్యాప్టాప్ వెయిట్ అనేది మీకు అనిపించదు. జస్ట్ మీకు 2 బుక్స్ క్యారీ చేసినమైనా వెయిట్ అయితే ఉంటుంది. ఇది అంతకన్నా వెయిట్ అయితే ఉండదు. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఏమున్నా చూద్దాం. వీళ్ళు ఓపెన్ చేస్తే అనేది ఉంది సెక్యూరిటీ గార్డ్ ఇచ్చాడు. ఇక్కడ ఇది ఇచ్చినారు ఛార్జర్ అని మాన్యువల్ అయితే ఇచ్చేసినారు. తీసేస్తారు చూడండి.
ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూనే ఇలా కనపడుతుంది చూడండి. దీని మీద వీళ్ళు ప్రాసెసర్ అయితే ఇచ్చేసినారు. ఇక్కడ చూడండి ప్రాసెసర్ అయితే ఇచ్చేసినారు. AMD Ryzen 5 ప్రాసెసర్ అయితే వస్తుంది. చూడండి హార్నర్ మ్యాజిక్ లైట్ అనేది ఏదో వీళ్ళైతే పైన ఇచ్చేసినారు. మేబీ ఏదైనా వీళ్ళు సాఫ్ట్వేర్ డిజైన్ అనేది ఏమైనా చేసినారు. దీని ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు చూడండి కీస్ అనేసి మీకు చాలా స్మూత్గా అయితే ఉన్నాయి. కొంచెం చూడండి ప్రెస్ చేసి చాలా స్మూత్ అవుతుంది. ఇది వచ్చేసి మీకు 2 వే అండి. అంటే మీకు ఇది ఫింగర్ ప్రింట్ ప్లస్ పవర్ ఆన్. ఇది క్లిక్ చేసే పవర్ ఆన్ అవుతుంది. మీకు అట్నే మీకు ఇది ఫింగర్ ప్రింట్ కూడా వర్క్ అవుతుంది. అంటే మీరు నార్మల్గా పాస్వర్డ్స్ ఎవరైనా ల్యాప్టాప్కి పెట్టుకునే వాళ్ళైతే మీకు డైరెక్ట్ పాస్వర్డ్ లేకుండా ఫింగర్ ప్రింట్ క్లిక్ చేస్తే ఫింగర్ ప్రింట్ అయితే ఓపెన్ అవుతుంది. లేకుంటే మీరు ఫింగర్ ప్రింట్ ఓపెన్ కాలేదంటే మీకు మళ్ళీ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. డైరెక్ట్ ఇది ఓపెన్ చేస్తే ఇదైతే వస్తుంది. ఇది పవర్ ఆన్ బటన్ ప్లస్ ఫింగర్ ప్రింట్ బటన్ అయితే ఇచ్చేసినారు. వీళ్ళు దీంతో ఇక్కడ ఏదో బటన్ ఇచ్చేసినారు, వద్దాం. వీళ్ళు పాపప్ కెమెరా అయితే ఇచ్చారు చూడండి. మామూలుగా అందరు కెమెరా ఇక్కడ కానీ ప్రొవైడ్ చేస్తే వీళ్ళు హార్నర్ వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు వచ్చేసి పాపప్ కెమెరా అయితే ఇంట్రడ్యూస్ చేసినారు. కెమెరాలు చూడండి, వీడైతే ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. క్లిక్ చేస్తూనే పైకి వస్తుంది చూడండి పాపప్ కెమెరా. చూడండి పాపప్ కెమెరా అయితే ఇచ్చేసినారు. మీకు అవసరం ఉంటే ప్రెస్ చేయొచ్చు, లేకుంటే క్లోజ్ చేసేచ్చు. చూడండి కెమెరా సింబల్ అయితే వీళ్ళు ఇచ్చేసినారు. ఇక్కడ క్లిక్ చేసాను చూడండి, డైరెక్ట్ పాపప్ అయితే పైకి వస్తుంది. మళ్ళీ క్లోజ్ చేస్తూనే లోపలికి వెళ్ళిపోతుంది. అంటే మీకు సెక్యూరిటీ పర్పస్ అండి. నార్మల్గా మీరు కెమెరా ఏదైనా సాఫ్ట్వేర్ వేస్తే రికార్డ్ అవుతుంది అలా అనకుండా వీళ్ళు డైరెక్ట్ లోపల అయితే ఇచ్చేసారు. మీకు అవసరం ఉంటే ఆన్ చేసుకోండి, లేదంటే మీకు అయితే క్లోజ్ చేసుకోండి అని అయితే పాపప్ కెమెరా అయితే చూసి ఇచ్చేసినారు చూడండి. మీకు దీని స్పెసిఫిక్ అయితే చెప్తానండి. ఇది AMD Ryzen 5 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది క్వాడ్ కోర్ ప్రాసెసర్. ఇది GHz 2.10 GHz వస్తుంది. వీళ్ళు టర్బో బూస్ట్ అప్ టు 3.1 GHz టర్బో బూస్ట్ అయితే ఇచ్చేసినారు. బట్ మీకు ప్రాసెసర్ అయితే 2.10 GHz అయితే వస్తుంది. అంటే ఇది మీకు i5 ప్రాసెసర్తో అయితే ఈక్వల్ ప్రాసెసర్. ఇది మీకు AMD Ryzen 5 అంటే మీకు i5 ప్రాసెసర్తో అయితే ఈక్వల్ వస్తుంది. 355U మోడల్తో అయితే వస్తుంది. దీని మోడల్ వచ్చేసి హార్నర్ మ్యాజిక్ బుక్ 15. ఇది వచ్చేసి ర్యామ్ వచ్చేసి 8GB ర్యామ్ DDR4 ర్యామ్ అయితే డ్యూయల్ ఛానల్ DDR4 8GB ర్యామ్ అయితే యూజ్ చేసినారు. దీని హార్డ్ డిస్క్ వచ్చేసి 256GB SSD హార్డ్ డిస్క్ అయితే యూజ్ చేసినారు. మీకు ఇప్పుడు దీంతో మీకు ప్రీ ఇన్స్టాల్డ్ విండోస్ OS అయితే మీకు వస్తుంది. మీకు బ్రాండ్ అయితే హార్నర్ వస్తుంది కాబట్టి ప్రీ ఇన్స్టాల్ విండోస్ OS అయితే ఇచ్చేసినారు. మీకు ఇది లైఫ్ లాంగ్ మీరు మెయిల్ ID లాగిన్ చేసుకుంటే మీరు ఎప్పుడు మళ్ళీ వాయిస్ బేస్ని ఆటోమేటిక్గా అదే అప్డేట్ చేసుకుంటుంది. మీకు ఇది వచ్చేసి ఇది 64-bit ఆపరేటింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది. ఇది టచ్ అయితే కాదు, నార్మలే. ఇది IPS నార్మల్ టచ్ అయితే లేదు, నార్మల్ IPS డిస్ప్లేనే. మీకు నార్మల్ కీ డిస్ప్లేనే, టచ్ స్క్రీన్ అయితే కాదు. ఇప్పుడు హార్నర్ ల్యాప్టాప్ మ్యాజిక్ బుక్ 15 ఒక బ్యాటరీ అయితే చెప్తా చూడండి. ఇది బ్యాటరీ వచ్చేసి 3665 mAh లిథియం అయాన్ పాలిమర్ బ్యాటరీ అయితే యూజ్ చేసినారు. ఇవి 3 cells బ్యాటరీస్. వీళ్ళు బ్యాటరీ బ్యాకప్ అప్ టు మామూలుగా మీకు బాక్స్ మీద అయితే వాళ్ళు 6.6 hours అయితే బ్యాటరీ ఇచ్చేసినారు. బట్ మీకు అంత అయితే రాదు. మ్యాక్సిమం 5 hours 5.5 hours ఆర్ 6 hours వరకు వస్తుంది. అంటే మీకు 5 hours గ్యారంటీ అయితే వస్తుంది. మీరు ఎలా యూజ్ చేసిన 5 hours అయితే గ్యారంటీ అయితే వస్తుంది. మీకు ఇది పవర్ సప్లై వచ్చి 65 watts ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు బాక్స్లో అయితే ప్రొవైడ్ చేసినారు. మీకు ఇంకా Type-C కేబుల్ వస్తుంది. మీకు ఇది వచ్చేసి కలర్ వచ్చేసి మెటాలిక్ సిల్వర్ కలర్తో అయితే వస్తుంది. దీని మెటీరియల్ వచ్చేసి అల్యూమినియం మెటీరియల్. ఇది సైడ్ ఫ్రేమ్స్ వచ్చేసి బ్లూ ఫ్రేమ్స్ అయితే ఇచ్చేసినారు. దీనికి సెక్యూరిటీ పరంగా అయితే మీకు దీనికి 3 types ఆఫ్ సెక్యూరిటీ ఇచ్చారు. మీకు పవర్ బటన్ కానీ మీకు డైరెక్ట్ ఇక్కడ చూడండి, మీకు డైరెక్ట్ ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా, పవర్ బటనే మీకు ఫింగర్ ప్రింట్ కూడా వర్క్ అవుతుంది. మీకు నార్మల్గా ఇది ప్రెస్ చేసే పవర్ బటన్ అవుతుంది. మీరు డైరెక్ట్ ఫింగర్ పెడితే మీకు ఫింగర్ ప్రింట్ అయితే పనిచేస్తుంది. మీకు ఫింగర్ ప్రింట్ ప్లస్ 2-in-1 అయితే బటన్ అయితే ఇచ్చేసినారు. ఇంకా మీకు దీంతో మెయిన్ హైలైట్ ఏదంటే వీళ్ళు పాపప్ కెమెరా అయితే ఇచ్చేసినారు. చూడండి ఇక్కడ ఉంది పాపప్ కెమెరా. వీళ్ళు ఇది పాపప్ కెమెరా అయితే ఇచ్చేసినారు. మీరు నార్మల్గా కొంచెం రావాలంటే మీరు కొంచెం దూరం ఉండాలి, లేకుంటే మీకు సీటింగ్లో కొంచెం హైట్లో పెట్టి కూర్చున్నారంటే మీ ఫేస్ రాదు, కింద బాడీ అయితే వస్తుంది. మీరు కొంచెం లాంగ్లో ఉంటే తప్ప మీకు ఫేస్ అనేది దీంతో కనపడదు. మీకు ఆడికి కెమెరా అనేది యాంగిల్ అనేది మీకు కింది చూడండి, ఇక్కడ కొంచెం క్రాస్ పైకి అయితే ఇచ్చేసినారు. నార్మల్గా కొంచెం పైకి అయితే ఇచ్చేసినారు. బట్ మీరు కొంచెం లెంత్లో అవేలో కూర్చుంటే తప్ప మీ ఫేస్ అయితే కనపడదు. మీకు అవసరం లేకుంటే క్లిక్ చేసుకోవచ్చు. ఇంకా డైల్ ప్యాడ్ వచ్చేసి మీకు కీబోర్డ్ వచ్చేసి చూపిస్తుంది చూడండి. కీబోర్డ్ మీకు మొత్తానికి సాఫ్ట్గానే ఉంది, బాగానే వర్క్ అవుతుంది. చూడండి కీబోర్డ్ అయితే ఏదైనా టైప్ చేసి చూపిస్తాను. మీకు సౌండ్ అయితే ఏం రాదు, మీకు సాఫ్ట్గానే అయితే ఇచ్చేసినారు. కీ చూడండి, మీకు స్మూత్గా అయితే కీబోర్డ్ అయితే స్మూత్గానే అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. మీకు ఏ ప్రాబ్లం అంటే మీకు సౌండ్ మామూలు కొన్ని కీబోర్డ్స్ క్లిక్ చేస్తే మీకు సౌండ్ అయితే వస్తుంది, టక్ 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 అని, ఇది అట్లా టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది. ఇది సౌండ్ ఏం లేదు, సాఫ్ట్గానే ఉంది. వీళ్ళు ఎక్కువ స్పేస్ అనేది కింద వదిలేసినారు చూడండి. మీకు సైడ్ బెజిల్స్ అనేది దీంతో చాలా మీకు కీబోర్డ్లో వీళ్ళు నెంబర్ లాగా కూడా ఇవ్వచ్చు మీకు, ఎందుకంటే స్పేస్ అనేది కీబోర్డ్ స్పేస్ అనేది ఉంది. మీకు ఇవి సైజెస్ అనేది కొంచెం
ఎక్కువ లెంత్ ఇచ్చేసినారు. ఎక్కువ లెంత్ ఇచ్చేసి మీకు నెంబర్ కీబోర్డ్ వచ్చేసి అదైతే తీసేసినారు వీళ్ళు. చూడండి సైడ్ అయితే మీకు స్పేస్ అయితే చాలా ఉంటుంది చూడండి, చాలా ఉంది. ఇంకా కింద మౌస్ ప్యాడ్ మీకు పెద్దదే ఇచ్చినారు చూడండి. మౌస్ ప్యాడ్ అయితే పెద్దదే ఇచ్చారు. మీరు ఎక్కడ టచ్ చేసినా పనిచేస్తుంది. మళ్ళీ ఫ్రంట్ ఇది లెఫ్ట్ క్లిక్ అండ్ రైట్ క్లిక్ అయినా వచ్చేసాను. మీకు సైడ్ అనేది మీకు లెంతెస్ అనేది చాలా హెవీగా అయితే ఇచ్చేసినారు చూడండి. ఇది ఎంత లెంత్ ఉందో మీకు ఏమైనా నార్మల్గా మీరు స్టిక్కర్స్ ఏమైనా బాగా ఇష్టమైన ఉండే వాళ్ళైతే మీరు స్టిక్కర్స్ అయితే చాలా వేసుకోవచ్చు ల్యాప్టాప్లో. అంటే మీకు చాలా స్పేస్ అయితే వీళ్ళు ఇచ్చేసినారు. బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి. ఇది అల్యూమినియం బెటర్ బాడీ అండ్ సిల్వర్ కలర్ కాబట్టి మీకు ల్యాప్టాప్ అనేది చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది చూడండి. ఇది వచ్చేసి మిస్టిక్ సిల్వర్ కలర్ కాబట్టి మీకు కలర్ అనేది బాగా కనపడుతుంది. వీళ్ళు దీంతో లోగో వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చినారు. మీకు సైడ్ ఫ్రేమ్స్ అంతా బ్లూ కలర్ ఇచ్చారు. ఇది బ్యాక్ కింద అనేది మీకు ఇది మ్యాప్స్ కాదు, మీకు మామూలుగా సాఫ్ట్వేర్స్ అనేది మీకు ఏవి కావాలని అవి వేసుకోవచ్చు. మీరు మామూలుగా దీంతో యాప్స్ కూడా అయితే యూస్ చేయొచ్చు. ఇది మీకు సెల్లో గేమ్స్, క్యాండీ క్రష్ అలా ఏమైనా గేమ్స్ అయితే ఏదో మామూలుగా మైక్రోసాఫ్ట్ వాళ్ళది ప్లే స్టోర్ ఉంటుంది. మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి మీరు చిన్న చిన్న గేమ్స్ అయితే వేసుకోవచ్చు. మీకు నో ప్రాబ్లం. ఇప్పుడు కెమెరా చూపిస్తా చూడండి క్వాలిటీ ఎలా వస్తుందో. కెమెరా ఆన్ చేద్దాం. చూడండి నా ఫేస్ అయితే కనపడలేదు, కొంచెం కిందికి చూపిస్తే కనపడుతుంది చూడండి. అదొకటి ఫేస్ అయితే కనపడుతుంది. ఇది 2 MP కెమెరానే కాబట్టి మీకు వీడియో కాలింగ్ పర్పస్ అట్లాంటి పర్పస్ అయితే మీకు బాగానే యూస్ చేసుకోవచ్చు. మీకు లైట్ అయితే వెలిగింది చూడండి. మీకు క్వాలిటీ పర్లేదు, బాగానే కనపడుతుందండి. ల్యాప్టాప్ అంటే మీరు కొంచెం ఎక్కువ అయితే చూడండి కనపడుతుంది. ల్యాప్టాప్ అయితే మీకు బాగానే ఉంది. మీకు క్యామ్ కూడా బాగానే ఉంది చూడండి. క్యామ్ బాగానే కనపడుతుంది. మీకు 2 MP కన్నా ఎక్కువ ఇవ్వరు, ఎందుకంటే ల్యాప్టాప్ కాబట్టి మనం ఫోటోలు జస్ట్ వీడియో కాలింగ్ పర్పస్ అలా. ఇక్కడైతే ఏమి ఇచ్చాను చూడండి, లొకేషన్ ఇచ్చారు, బ్యాటరీ సేవర్ ఇచ్చారు, బ్లూటూత్ ఇచ్చేసినారు, ల్యాన్ కేబుల్, వైఫై డైరెక్ట్ ఇచ్చారు. బికాస్ ఆఫ్ దీనికి ల్యాన్ కేబుల్ అయితే లేదు, వీళ్ళు తీసేసినారు. మీరు ల్యాన్ కనెక్ట్ చేయడానికి అయితే కేబుల్ పోర్ట్ అయితే వీళ్ళైతే ఇవ్వలేదు. వీళ్ళు జస్ట్ 2 USB కేబుల్ టైప్ సి అండ్ టైప్ సి కేబుల్, USB అండ్ టైప్ ఏ నార్మల్ USB కేబుల్స్ ఇచ్చినారు. ఒక 2.1, 3.0, ఒక 2.0 అయితే ఇచ్చేసినారు. ఇంకా 3.5 మ్యాట్ జాక్ అండ్ HDMI కేబుల్ అయితే ఇచ్చారు. వీళ్ళు ల్యాన్ కేబుల్ అయితే ఈ ల్యాప్టాప్కి తీసేసినారు. అండ్ DVD డ్రైవ్ కూడా దీనికి అయితే ల్యాప్టాప్కి అయితే తీసేసినారు. బోత్ తీసేసినారు. బికాస్ ఆఫ్ వీళ్ళు డిజైన్ని స్లిమ్ చేసినారు కాబట్టి మీకు ఇది వచ్చేసి ఎంత వస్తుందంటే మీకు చాలా థిన్ వస్తుంది. మీకు చాలా సైజ్ కూడా మీకు పెద్దగా అయితే ఎక్కువ రాదు. వచ్చేసి ఇది వచ్చేసి 16.9 mmతో అయితే వస్తుంది. మీకు మేబీ అంత ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఏమి ఉండదు మిగిలింది. సో వాళ్ళు బాడీ సైజ్ రెడ్యూస్ చేయడానికి, అంటే సైడ్ బేజిల్స్ వెయిట్ రెడ్యూస్ చేయడానికి వాళ్ళు DVD రైటర్ తీసేసినారు. అండ్ మీకు ల్యాన్ కేబుల్ అయితే ఇచ్చేసినారు. మీకు ఇంకా డైరెక్ట్ మీకు ఆప్షన్ నెట్ యూస్ చేయాలంటే మీరు వైఫైతో యూస్ చేసి వైఫై ఇచ్చేసినారు. బ్లూటూత్ ఇచ్చారు, ఎయిర్ప్రాన్ మోడ్ అండ్ ఆల్ మోడ్స్ అయితే VPN మోడ్ ఇచ్చేసినారు. మీకు ప్రాజెక్ట్ డ్యువల్ స్క్రీన్ యూస్ చేసుకోవచ్చు, కనెక్టర్ యూస్ చేసినారు. మీకు ఆల్మోస్ట్ మొత్తం అన్నీ అయితే ఇచ్చేసినారు. వీళ్ళు ఏమైతే స్కిప్ చేయలేదు. ఇప్పుడు మనం ఒక వీడియో అయితే ప్లే చేసి చూద్దాం. మీకు డిస్ప్లే 180p క్వాలిటీ అయితే ఎలా వస్తుందో చూద్దాం. క్వాలిటీ కూడా మీకు డిస్ప్లే కలర్స్ కూడా బాగా కనబడుతున్నాయి. మీకు సౌండ్ అనేది 2 స్పీకర్స్ కాబట్టి కొంచెం లౌడ్ అయితే ఉంది. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇది వచ్చేసి మీకు రెజాన్ AMD రెజాన్ క్వాడ్ 5 ప్రాసెసర్ అయితే, అంటే 5 క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే వచ్చింది. మీకు ఏదన్నా సిస్టంలో యాప్స్ ఏమైనా మీకు అంటే సాఫ్ట్వేర్స్ ఏమైనా హెవీ సాఫ్ట్వేర్స్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. మీరు మల్టీ టాస్కింగ్ కూడా బాగానే చేసుకోవచ్చు. మీకు ర్యామ్ 8 GB కాబట్టి మీకు బాగానే హ్యాండిల్ చేస్తుంది. మీకు SSD 256 GB SSD కాబట్టి మీకు స్పీడ్ అనేది ఎక్కువనే ఉంటుంది. మీకు నార్మల్గా 1 TB 2 TB నార్మల్గా హార్డ్ డిస్క్ కన్నా ఇది HSD హార్డ్ డిస్క్ కన్నా మీకు SSD అనేది కొంచెం స్పీడ్ అయితే ఉంటుంది. మీకు పవర్ ఆన్ కానీ మీకు చాలా తొందరగా అయితే అవుతుంది. మీకు కలర్స్ కూడా బాగా కనపడుతున్నాయి. మీకు ఆల్మోస్ట్ ఆల్ మీకు అన్ని డిజైన్స్ అన్ని వీళ్ళు క్వాలిటీ అనేది బాగానే ఇచ్చారు. 2 స్పీకర్స్ కాబట్టి మీకు క్వాలిటీ అనేది సౌండ్ అనేది మీకు క్లీన్గా ఉంది. వీళ్ళు ఇంకా నార్మల్ స్పీకర్స్ అయితే యూస్ చేసినారు. వీళ్ళు డాల్బీ ఆటమ్స్ అయితే మనం సాఫ్ట్వేర్స్ చేసుకొని ఏమైనా చేసుకోవచ్చు. మీరు దీంతో మీరు ఇప్పుడు హైలైట్స్ అయితే చెప్తా చూడండి. ఈ ల్యాప్టాప్లో హైలైట్స్ ఏముందంటే వీళ్ళు ఫస్ట్ టైం పాపప్ కెమెరా అయితే ల్యాప్టాప్కి అయితే ఇంట్రడ్యూస్ చేసినారు. ఇండియాలో అయితే ఫస్ట్ పాపప్ కెమెరా అయితే ఇదే వచ్చింది చూడండి. ఇక్కడ మీకు ఇంకా ఇది సెక్యూరిటీ పర్పస్ కూడా మీకు చాలా మేలు. మీకు ఎందుకంటే పవర్ ఆన్ బటన్ ఇచ్చేసినారు. మీకు డైరెక్ట్ ఫింగర్ ప్రింట్ ఇచ్చేసినారు. 1 బటన్లోనే ఇచ్చేసినారు కాబట్టి మీకు మేలే. మీకు ఆల్మోస్ట్ ఆల్ చాలా ల్యాప్టాప్స్కి అయితే ఇప్పుడు వచ్చిన ల్యాప్టాప్స్లో చాలా అయితే ఉంది. మీకు ఇదైతే 2 అయితే ఇచ్చినారు. పాపప్ కెమెరా ఇచ్చేసినారు. మీకు ఇది డిజైన్ పరంగా అయితే మీకు చాలా థిన్, అంటే మీరు జస్ట్ 2 బుక్స్ క్యారీ చేసినట్లే ఉంటుంది. అంటే మీకు అంత వెయిట్ అనేది ఏమి అనిపించదు. ఇది మల్టీ టాస్కింగ్ కూడా బాగానే చేస్తుంది మీకు. ఎందుకంటే ఇది AMD రెజాన్ 5 ప్రాసెసర్తో వస్తుంది. అంటే ఇది 2.1 GHz ప్రాసెసర్, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంటెల్ కోర్ i5 10th జనరేషన్ ప్రాసెసర్తో పాటు ఇది కూడా దాంతోపాటు ఈక్వల్ ప్రాసెసర్. మీకు
మీకు ఇది బూస్ట్ వచ్చి GHz ప్రాసెసర్తో వచ్చిన, బట్ మీరు ఇది వచ్చేసి మీకు 2.1 GHz కాక ప్లస్ మీకు టర్బో బూస్ట్ అప్ టు 3.7 GHz వరకు మీకు రన్ అయితే చేసుకోవచ్చు. అంటే మీకు సాఫ్ట్వేర్స్ రన్ చేసినప్పుడు మీకు క్విక్గా అయిపోతాయి. అంటే మీకు లాగ్ గీక్స్ అట్లా ఏముండదు. మీరు హెవీ సాఫ్ట్వేర్స్ అయినా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు హెవీ సాఫ్ట్వేర్స్ అయినా మీకు హెవీ సాఫ్ట్వేర్స్ కూడా మీరు యూస్ అయితే చేయొచ్చు. మీకు అంటే మీకు అంత క్యాపబిలిటీ అయితే ఇది ఇస్తుంది. అంటే మీకు మల్టీ టాస్కింగ్ చేసినా మీకు స్ట్రక్గా రన్ అవుతుంది. మీకు బ్యాటరీ ఇంప్రెసివ్ బ్యాటరీ 5 hours అయితే అప్ టు 5 hours అబవ్ అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. మీరు ఎలా యూస్ చేసినా అంటే మామూలుగా మీరు యూజర్ అయితే బాగా వస్తుంది. ఇదే ఫ్రెండ్స్ వీడియో అయితే. ఇది హానర్ మ్యాజిక్ బుక్ 15 అయితే ఇదే. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ ల్యాప్టాప్ గురించి కామెంట్స్లో అయితే కింద ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇది ఫస్ట్ ఇంప్రెషన్స్ అనేది. నేను మీకు ఇంకా ఏదైనా దీని గురించి ఏమైనా మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్స్లో డిస్క్రిప్షన్లో కామెంట్స్లో అయితే ఇస్తాను. మీరు ఇది ఎవరైనా కొనాలనుకునే వాళ్ళకు డిస్క్రిప్షన్స్లో ఫ్లిప్కార్ట్ లింక్ అయితే ఇస్తాను, చూడండి. మీరు ఏమైనా నచ్చిన కొనాలనుకునే వాళ్ళైతే కొనండి. మీకు దీని స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ ఆల్ నీకు అన్నీ అయితే నేను చెప్పేశాను, చూడండి. మీకు ఈ ల్యాప్టాప్ నచ్చినట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, కొనాలనుకునే వాళ్ళు కొనవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.